సో ఈరోజు మీకు కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ సిడిఎన్ఏ లైబ్రరీ టాపిక్ చెప్తున్నాను. సో అందరూ జాగ్రత్తగా వినండి, ఇది ఇంపార్టెంట్ ఎస్సే. కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సిడిఎన్ఏ లైబ్రరీ అండ్ దేర్ అప్లికేషన్స్. ఓకే స్టూడెంట్స్, ఓకే కనపడుతుందమ్మా? స్క్రీన్ కనపడుతుందా సార్? స్క్రీన్ అందరికీ స్క్రీన్ కనపడుతుందా? ఏముంది స్క్రీన్ మీద? ఓకే ఓకే, స్టార్ట్ చేయొచ్చా? ఓకే, మీ అందరికీ కనపడుతుంది కదా? am I audible? వినపడుతుందా? Yes, sir. ఓకే ఓకే, స్క్రీన్ విజిబుల్గా ఉందా? Sir. ఓకే, సో కన్స్ట్రక్షన్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ జీనోమిక్ అండ్ సిడిఎన్ఏ లైబ్రరీ. ఈ టాపిక్ లో మనం ఈ రోజు చెప్పుకునేది అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ అండ్ సిడిఎన్ఏ లైబ్రరీ చెప్పుకున్నాం. సో దాని మెయిన్ ఫోకస్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ బయోటెక్నాలజీ is to gain a knowledge of entire genome of an organism to the sequence level. సో ఒక బయోటెక్నాలజీ యొక్క ఎయిమ్ కానీ, ఒక బయోకెమిస్ట్రీ ఎయిమ్ కానీ, మాలిక్యులర్ బయాలజీ యొక్క ఎయిమ్ కానీ ఏదైతే ఉన్నదో, ఏంటంటే టోటల్ గా ఎర్త్ మీద ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో, సో ఎవ్రీ ఆర్గానిజం యొక్క ఎంటైర్ జీనోమ్ ని సీక్వెన్స్ చెయ్యాలి అనేటువంటిది ఒక ఎయిమ్ ఉంటుంది ప్రతి బయోటెక్ ఇండస్ట్రీస్ కి. బయోటెక్నాలజీ యొక్క టార్గెట్ అది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో ఉంటుంది, డిబిటి అంటాము. సో వాళ్ళ ఎక్కువ ఈ ఫోకస్ చేస్తుంటారు, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, మాలిక్యులర్ బయాలజీ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంటారు. అలాగే మనకి హైదరాబాద్ లో సిసిఎంబి అని ఉంటుంది, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి. వీళ్ళందరూ కూడా ఏంటి, వీళ్ళ యొక్క టార్గెట్స్ ఏంటి అన్నట్లయితే, సో టోటల్ గా ఇప్పుడు అన్ని ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటి యొక్క జీనోమ్ సీక్వెన్స్ తెలియాలి. జీనోమ్ సీక్వెన్స్ తెలియాలి. జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకోవటం అనేటువంటి మెయిన్ టార్గెట్. ఎందుకు తెలియాలి? వై యూ నీడ్ ఎ జీనోమ్ సీక్వెన్స్ ఆల్ ఆర్గానిజమ్స్, ఎందుకు అవసరం? సో మనకి మన కాలం గడిచి కొలిచేటువంటి నెంబర్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి, రకరకాల కొత్త కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఎక్కడ దొరికే సొల్యూషన్ దొరుకుతుంది. సో వీళ్ళనేది ఏంటంటే సైంటిస్టులు కానీ, బయోకెమిస్టులు కానీ, బయోటెక్నాలజిస్ట్ కానీ, వీళ్ళందరూ చేసేటండి అంటే ఆ సొల్యూషన్ ఏదైతే ఉన్నదో అది ఈజీగా ఉండాలి, అండ్ దెన్ వన్ టైమ్ సొల్యూషన్ లాగా ఉండాలన్నమాట. సో ఆ టైపు మనకి ఏం దొరుకుతుంది అని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక డిసీజ్ కి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక జీన్ థెరపీని తీసుకురావాలి. సో అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే జీన్ థెరపీ. సో ఇప్పటి వరకు యాంటీబయాటిక్స్ వేసుకున్నాము, కెమికల్స్ వేసుకుంటాము, రకరకాల కీమోథెరపీలని, ఆ థెరపీలని, ఈ థెరపీలని. సో ఇవన్నీ కాకుండా వై వీ నీడ్ జీన్ థెరపీ అన్నట్లయితే మనకి ఎందుకు అవసరం లేదు జీన్ థెరపీ చేసుకున్నట్లయితే. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నట్లయితే, మరి ఆ జీన్ థెరపీ చేయాలంటే ఏదైతే డెఫిషియన్సీ ఉన్నదో, ఒక డిసీజ్కి ఏదో ఒక డెఫిషియన్సీ రావచ్చు. ఆ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఆ డెఫిషియన్సీకి సంబంధించినటువంటి ప్రోటీన్స్ సీక్వెన్స్, జీన్ సీక్వెన్స్ ఏదైనా ప్లాంట్స్ లో ఉన్నదా, లేదా మైక్రో ఆర్గానిజమ్స్ లో ఉన్నదా, లేదా వేరే యానిమల్లో ఉన్నదా,
లేదా అదే హ్యూమన్ బీయింగ్లో అదే యానిమల్లో వేరే చోట ఉన్నదా అనేటువంటి మనం తెలుసుకోవాలన్నట్లయితే సో ప్రతి ఆర్గానిజం యొక్క జీనోమ్ సీక్వెన్స్ తెలియాలి. జీనోమ్ సీక్వెన్స్ అంటే ఏం చెప్పాను మీకు? సో జీన్ సీక్వెన్స్ అంటే ఏవైతే ఒక ఆర్గానిజం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఉందండి, ఒక ప్లాంట్ యొక్క కంప్లీట్ జీన్స్ ఏమేమి ఉన్నాయో ఆ కంప్లీట్ జీన్స్ ఏ సీక్వెన్స్ లో అరేంజ్మెంట్ అయి ఉన్నాయి, సో ఏవే జీన్స్ అరేంజ్మెంట్ అయి ఉన్నాయి, ఏవే జీన్స్ ఏవే ప్రోటీన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేటువంటి ఫోకసే మనకి మాలిక్యులర్ బయాలజీ యొక్క ఎయిమ్ అన్నమాట. ఆ తెలుసుకుని దాన్ని ఏం చేయాలి, తెలుసుకుని ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా ఒక రెఫరెన్స్ కావాలనుకోండి, రెఫరెన్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఒక ఏదో చదువుదాం అనుకుంటున్నాము, లేదా ఇప్పుడు ఏదో రైటింగ్ ఏదో రాద్దాం అనుకుంటున్నాము అన్నప్పుడు మనకు ఒక రెఫరెన్స్ కోసం ఏం చేస్తాము, ఒక టెక్స్ట్ బుక్ను ఒక రెఫరెన్స్ టెక్స్ట్ బుక్ను దేన్నో గైడ్ తీసుకుంటాం. సో ఆ గైడెన్స్ కోసం మనం ఏం చేయాలా, లైబ్రరీకి పోతాం. సో లైబ్రరీకి పోయిన తర్వాత నెంబర్ ఆఫ్ మనకి ఈ ఇవి ఉంటాయి, బుక్స్ ఉంటాయి, రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి. ఆ రెఫరెన్స్ బుక్స్ నుంచి మనం కావాల్సినటువంటి రెఫరెన్స్ బుక్ని మనం తీసుకోవాలి కదా. ఆ నెంబర్ ఆఫ్ బుక్స్ నుంచి మనకు సంబంధించిన బుక్స్ ఏ ర్యాక్లో ఉన్నాయి, ఆ ర్యాక్లో ఏ బుక్, ఆ ఇండెక్స్ ఏంటి, దాంట్లో స్పెసిఫిక్గా మనం అక్కడ సిస్టమేటిక్గా అరేంజ్మెంట్ చేశారనుకోండి లైబ్రరీలో, ఒక సిస్టమేటిక్గా మనం వెళ్ళి ఆ బుక్ని మనం తీసుకుని ఆ రెఫరెన్సెస్ చదవడం జరుగుతుంది. అలాగా సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే సైంటిస్టులు, బయోకెమిస్టులు, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజిస్ట్ అందరూ ఏం చేస్తారంటే సో ప్రతి ఆర్గానిజం యొక్క జీన్ సీక్వెన్స్ ని ఐడెంటిఫై చేసి ఆ జీన్ సీక్వెన్స్ ని ఇక్కడ జీనోమిక్ లైబ్రరీస్ లో పెడతారు, లేదా సిడిఎన్ఏ లైబ్రరీస్ లో పెడతారు. ఆ సిడిఎన్ఏ జీనోమిక్ లైబ్రరీస్ నుంచి మనకు కావాల్సినటువంటి జీన్ ని ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో మనకు కావాల్సినటువంటి జీన్ ని మనం బై చేసుకుంటాం, పికప్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు అనేటువంటిది మనం చూడాలి. అర్థమవుతుందండి? ఓకే. సో దిస్ నాలెడ్జ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిసీజ్ అండ్ ఆల్సో ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. సో ఇదేదైతే ఉందో డిసీజ్ కంట్రోల్ కి, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి ఈ ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఫోకస్ ఏదైతే ఉందో అదంతా ఉపయోగపడుతుంది. యాజ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ జీనోమ్ ఎస్పెషల్ ఆఫ్ యూకారియోటిక్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. తెలుసు మాకు యూకారియోటిక్ జీనోమ్ ఆర్గనైజేషన్ ప్రొకారియోటిక్ జీనోమ్ ఆర్గనైజేషన్ తో కంపేర్ చేస్తే వెరీ కాంప్లెక్స్ ఉంటుంది. ఎందుకంటే క్రోమోజోమ్ ఫామ్ లో నెంబర్ ఆఫ్ జీన్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ప్రొకారియోట్స్. So it is very difficult to read. It is stretched, but it is complementary, easy to read in pieces. So మనకి ఉన్నటువంటి టోటల్ జీనోమ్ ఫర్ ఎగ్జాంపుల్ మన యూకారియోటిక్ హ్యూమన్ బీయింగ్ తీసుకోండి. హ్యూమన్ బీయింగ్ లో ఒక సెల్లో, ఒక న్యూక్లియస్ లో, ఒక సెల్ యొక్క న్యూక్లియస్ లో ఉన్నటువంటి కంప్లీట్ జీనోమ్ ని మనం స్ట్రెచ్ చేసామనుకోండి, అలా స్ట్రెచ్ చేసినప్పుడు అసలు సెల్లే మనకి కంటికి కనపడదు కదా, మైక్రోస్కోప్ లో చూస్తాం సెల్. అలా మైక్రోస్కోప్ లో చూసేటువంటి సెల్లో జీనోము సుమారుగా 2 meters లెంత్ ఉంటుందండి. హ్యూమన్ జీనోమ్ వన్ సెల్లో, ఒక్క సెల్లో ఉన్నటువంటి హ్యూమన్ జీనోమ్ 2 meters లెంత్ ఉంటుంది. అసలు మనం ఊహించగలుగుతామా అంత లెంత్ ఉంటుందండి? సో అంత లెంత్ ఉన్నటువంటి జీనోము కంటికి కనిపించినటువంటి ఒక 7 nanometers, 0.8 nanometers అంత చిన్న న్యూక్లియస్ లో, మళ్ళీ సెల్ మళ్ళీ న్యూక్లియస్ మరీ చిన్నది. మామూలు కాంపౌండ్ మైక్రోస్కోప్ కనిపించినటువంటి న్యూక్లియస్ లో ఆ డిఎన్ఏ అంత కాంప్లెక్స్ గా అరేంజ్మెంట్ అయి ఉంటుంది. సో దాన్ని మనం రీడ్ చేయడం అనేది చాలా కష్టం, కానీ పీసెస్ గా మనం కట్ చేసి మనం దాన్ని రీడింగ్ చేయొచ్చు అనమాట. సో జీనోమిక్ అండ్ సిడిఎన్ఏ లైబ్రరీస్ are very useful in getting insights into the understanding, organization and expression of genome. సో ఇవి ఎట్లా ఆర్గనైజ్ అయినాయి, ఎట్లా ఎక్స్ప్రెస్ అవుతాయి జీన్స్ అనేటువంటిది ఈ సిడిఎన్ఏ జీనోమిక్ లైబ్రరీస్ వల్ల ఉపయోగపడుతుంది. సో ఆఫ్టర్
So after the construction of libraries, one can see it is identify the gene of interest and isolate it and sequence it by using standard methods such as Sanger's and polymerase chain reaction method, and also very useful to directly amplify the selected target gene from the source of DNA sample. సో ఇప్పుడు సిడిఎన్ లైబ్రరీ కన్స్ట్రక్ట్ చేసాము, కాంప్లిమెంటరీ డిఎన్ఏ లైబ్రరీ కన్స్ట్రక్ట్ చేసాము. సో దాంట్లో మనకి ఏదైతే అవి జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతున్న మనకు కావాల్సినటువంటి జీన్ ఎక్కడ ఉన్నది అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయిన తర్వాత ఆ లైబ్రరీ నుంచి జస్ట్ మనం ఏం చేస్తాము, ఆ సీక్వెన్స్ ని పికప్ చేసుకుంటాము. జస్ట్ ఆ సీక్వెన్స్ తీసుకుని అవసరమైతే శాంగర్స్ మెథడ్స్ ఉపయోగించి సీక్వెన్స్ ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం, లేదా పాలిమర్ చైన్ రియాక్షన్ ఉపయోగించి మనం దాన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ ని తయారు చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైబ్రరీకి వెళ్ళారు, ఇంపార్టెంట్ బుక్ మీకు కావాల్సిన రెఫరెన్స్ బుక్ కనపడింది, మీకు అందరికి కనపడుతుందమ్మా? సో ఈ బుక్ దొరికిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆ బుక్ ని అవసరమైతే ఒక వైట్ పేపర్ తీసుకుని మీకు కావాల్సినటువంటి పాయింట్స్ నోట్ చేసుకుంటారు, లేదా యూ టేక్ ఏ జిరాక్స్ కాపీస్. ఇంటికి వెళ్ళిన రాసుకోవాలంటే అప్పుడు ఏం చేస్తారు, జిరాక్స్ కాపీస్ తీసుకుంటారు అనమాట. ఆ విధంగా. సో ఇది ఇంట్రడక్షన్. సో కమింగ్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ. సో జీనోమిక్ లైబ్రరీ is a collection of cloned fragments together representing the complete genome of an organism. ఇక్కడ చూడండి, జీనోమిక్ లైబ్రరీ, సిడిఎన్ఏ లైబ్రరీ, డిఫరెన్సియేషన్ ఎక్కడ చెప్తున్నాను మీకు. సో జీనోమిక్ లైబ్రరీ is a collection of cloned fragments together representing the complete genome of an organism. సో ఈ డెఫినేషన్ లో మనకు అర్థమవుతుంది, కలెక్షన్ ఆఫ్ క్లోన్డ్ ఫ్రాగ్మెంట్స్. క్లోన్డ్ ఫ్రాగ్మెంట్స్ అనే వర్డ్ చూడండి. క్లోన్డ్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అంటే ఆర్గానిజం యొక్క, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా హ్యూమన్ జీనోమ్ తీసుకున్నారు. సో హ్యూమన్ జీనోమ్ యొక్క ఫ్రాగ్మెంట్స్ అంటే మన యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. క్లోన్డ్ ఫ్రాగ్మెంట్స్ అంటే మనలో ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని ఏం చేసాము, క్లోన్ చేసాం అంటే దేంతో కంబైన్ చేసాము, ఫ్రాగ్మెంట్స్ దేంతో కంబైన్ చేసాము, వెక్టార్స్ తో కంబైన్ చేసాం. ఓకే, సో వెక్టార్ తో కంబైన్ చేసాం. దోస్ ఆర్ ద కాల్డ్ యాజ్ క్లోన్డ్ ఫ్రాగ్మెంట్స్. ఓకే, సో క్లోన్డ్ ఫ్రాగ్మెంట్ టుగెదర్ రిప్రజెంట్ ద కంప్లీట్ జీనోమ్ ఆఫ్ ఆర్గానిజం. సో కంప్లీట్ జీనోమ్ ఉంటుంది అనమాట. కంప్లీట్ జీనోమ్ ఇన్ ద సెన్స్ ద యూస్ఫుల్ సీక్వెన్స్ అండ్ యూజ్లెస్ సీక్వెన్స్ ఆల్సో. యూజ్లెస్ అంటే నాన్ సెన్స్ సీక్వెన్స్ అనమాట. ఓకే, అంటే ప్రోకారియోట్ లో నాన్ సెన్స్ సీక్వెన్స్ ఉండదు, కానీ యూకారియోట్ తో కంపేర్ యూకారియోట్ లో నాన్ సెన్స్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. చెప్పాను కదా మీకు, ట్రాన్స్క్రిప్షన్ చెప్పినప్పుడు. సో ఇక్కడ జీనోమిక్ లైబ్రరీ కంటైన్స్ ఇంట్రాన్స్ మీన్స్ నాన్ సెన్స్ సీక్వెన్స్. ఓకే, నాన్ కోడింగ్ సీక్వెన్స్. ఇంట్రాన్స్ అండ్ రెగ్యులేటరీ ఎలిమెంట్స్ ఆల్సో. ఓకే, ఇంట్రాన్స్ రెగ్యులేటరీ ఎలిమెంట్ ఆల్సో which are not represented in mRNA and cDNA libraries. సో mRNA లో ఉండవు ఎలిమెంటరీ సీక్వెన్స్ కానీ ఇంట్రాన్స్ కానీ, ఎందుకంటే mRNAలోకి వచ్చినప్పుడు ఇంట్రాన్స్ అన్ని క్లీవ్ అయిపోతాయి, ఓన్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. అలా ఎలిమెంటరీ సీక్వెన్స్ కూడా ఉండవు. అందుకని సిడిఎన్ఏ లైబ్రరీలు కూడా ఇవి ఏమి ఉండవు. ఇక్కడ డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి. జీనోమిక్ లైబ్రరీ అంటే కంప్లీట్ జీనోమ్ ఉంటుంది, కానీ సిడిఎన్ఏ లైబ్రరీలో ఏదైతే ఉండాలో అదే ఉంటుంది. ఏదైతే సీక్వెన్స్ ఉంటుందో అది మాత్రమే లైబ్రరీస్ గా క్రియేట్ చేస్తారు. దట్ ఇస్ సిడిఎన్ఏ లైబ్రరీ. మొత్తం జీనోమ్ ని సీక్వెన్స్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తే దట్ ఈస్ జీనోమిక్ లైబ్రరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు జీనోమిక్ లైబ్రరీ మనకి సెంట్రల్ లైబ్రరీ లాంటిది. మనకి జీనోమిక్ లైబ్రరీ లాంటిదంటే సెంట్రల్ లైబ్రరీ లాంటిది. సెంట్రల్ లైబ్రరీలో ఏముంటాయి, అన్ని రకాల బుక్స్ ఉంటాయి. మీకు అవసరమైన ఉంటాయి, మీకు అవసరం లేనివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేని ఏముండవు అనుకోండి, కానీ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బీఎస్సీ స్టూడెంట్స్, బయోటెక్నాలజీ స్టూడెంట్స్, మీకు బాటనీ టెక్స్ట్ బుక్ అవసరం లేకపోవచ్చు, బిఏఎస్సీ టెక్స్ట్ బుక్ అవసరం లేకపోవచ్చు, కానీ
ఇన్ సెంట్రల్ లైబ్రరీ ఆల్ సబ్జెక్ట్ బుక్స్ కంప్లీట్ అన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మీకు సెంట్రల్ లైబ్రరీలో. అదే మీకు డిపార్ట్మెంట్ లైబ్రరీ ఉన్నది అనుకోండి, డిపార్ట్మెంట్ లైబ్రరీలో మీకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఉంటాయి. హిస్టరీ టెక్స్ట్ బుక్ పెట్టిన అక్కడ, బాటనీ టెక్స్ట్ బుక్ ఉండదు, జువాలజీ టెక్స్ట్ బుక్ ఉండదు, ఓన్లీ బయోటెక్నాలజీ టెక్స్ట్ బుక్ ఉంటుంది. సో అది సిడిఎన్ఏ లైబ్రరీ లాంటిది, సెంట్రల్ లైబ్రరీ జీనోమిక్ లైబ్రరీ లాంటిది. సో కంపారిజన్ చూడండి ఒకసారి. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్, ఏ జీనోమిక్ లైబ్రరీ ఈజ్ ఏ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద టోటల్ డిఎన్ఏ ఆఫ్ ఏ సెల్ లైన్ ఆర్ టిష్యూ. సో టోటల్ జీనోమ్ తీసుకున్నారు సెల్స్ నుంచి కానీ టిష్యూస్ నుంచి కానీ. ఇట్ ఈస్ practically impossible to insert a whole genomic DNA into a vector. Okay, so because a vector can carry only limited length of the DNA. మీకు తెలుసు. సో ప్లాస్మిడ్స్ కానీ వెక్టార్స్ లో ప్లాస్మిడ్ కానీ పియూసి కానీ ఇవన్నీ వెరీ లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నటువంటి డిఎన్ఏ మాత్రమే క్యారీ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ప్లాస్మిడ్ ఈ టేక్ ఓన్లీ PBR 322 carries up to 25 kilo base pairs. PUC carries 45 kilo base pair, YAC carries 75 kilo base. అంటే సో చాలా తక్కువ లెంత్ ఉన్న డిఎన్ఏ మాత్రమే క్యారీ చేయగలుగుతాయి. సో మా టోటల్ డిఎన్ఏ అంతా ఒకే వెక్టర్ లో క్యారీ చేయడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. సో దెన్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ ఈజ్ dividing the genome DNA into the thousands of clonable fragments by using restriction endonucleases. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం దానికోసం మొత్తం జీనోమ్ అంతా మనం ఫ్రాగ్మెంట్స్ కింద కట్ చేస్తున్నాం. యు టేక్ ఏ బయాలజికల్ సిజర్స్, కత్తెరలు తీసుకుంటున్నాము, కత్తెరలు తీసుకుని కట్ చేసేస్తున్నాం. ఏంటి కత్తెరలు? యూజ్ బయాలజికల్ సిజర్స్. వెరీ గుడ్, రిస్ట్రక్షన్ ఎండోన్యూక్లియేజెస్. సో ఫర్ దిస్ పర్పస్ ద ఎంటైర్ జీనోమ్ DNA is isolated from the source of organism and subjected in the partial digestion with restriction endonuclease. For example, ఏం తీసుకున్నాం? ట్యాగ్ TAQ1 అంటే ట్యాగ్ 1 అనమాట. సో ట్యాగ్ 1 ఈజ్ ఏ restriction endonuclease. It is isolated from the bacterium Dermis aquaticus. ట్యాగ్ అంటే బ్యాక్టీరియం థర్మస్ అక్వాటికస్. ట్యాగ్ పాలిమరేజ్ అని కూడా ఉంటుంది, మీకు ఈ పదం గుర్తుపెట్టుకోండి. ట్యాగ్ పాలిమరేజ్ అని PCR లో ఉపయోగిస్తాం, ట్యాగ్ పాలిమరేజ్ అంటాం. సో ఆ పాలిమరేజ్ ఎంజైమ్ కూడా ఈ బ్యాక్టీరియా నుంచి ఐసోలేట్ చేస్తారు. బ్యాక్టీరియం థర్మస్ అక్వాటికస్ అంటే ఇది సుమారుగా 90 degrees దగ్గర కూడా ఇది బతుకుతుంది. థర్మోఫిలిక్ బ్యాక్టీరియా అన్నమాట, బాగా హై టెంపరేచర్ లో కూడా ఉంటుంది. సో ఆ ట్యాగ్ 1 నుంచి ఉపయోగిస్తూ ఉంటాం. సో జీనోమిక్ DNA library construction requires as a set of partial overlapping DNA fragments that collectively represent the entire genome of subject organisms. సో ఇక్కడ పార్షియల్ డైజెషన్ అంటున్నాం. సో పార్షియల్ డైజెషన్ ఎందుకు చేస్తున్నాం అంటే, కంప్లీట్ డైజెషన్ చేసామనుకోండి జీన్స్ ఓవర్లాపింగ్ అయిపోతాయి అన్నమాట. అందుకని కంప్లీట్ డైజెషన్ చేయము, పార్షియల్ డైజెషన్ చేస్తాం. సో పార్షియల్ డైజెషన్ ఇన్ ద సెన్స్, కంప్లీట్ డైజెషన్ అంటే ఏం చేస్తాం అంటే, ఇప్పుడు ఎంజైమ్స్ ఉపయోగించిన తర్వాత తక్కువ టెంపరేచరు తక్కువ టైం పెడతాం, అప్పుడు పార్షియల్ డైజెషన్ అవుతుంది. అది ఎక్కువ ఇంక్యుబేషన్ టైం పెట్టామనుకోండి కంప్లీట్ డైజెషన్ అయిపోతుంది. అంటే DNA ఫ్రాగ్మెంట్స్ కూడా క్లీవ్ అయిపోతాయి, అంటే జీన్స్ కూడా క్లీవ్ అయిపోతాయి. జీన్స్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత దెర్ ఇస్ నో యూజ్. సో జీన్స్ స్ప్లిట్ అవ్వకుండా ఉండడం కోసం పార్షియల్ డైజెషన్ చేస్తాం. సో ఓవర్లాపింగ్ ఫ్రాగ్మెంట్స్, దేర్ఫోర్ the most genomic libraries employs partial digestion of genomic DNA. Partial digestion మాత్రం చేస్తాం. Okay, the partial digestion is achieved by using either low concentration of the restriction endonuclease or shorten the incubation time and enzymes. Which enzymes చెప్పాను కదా మీకు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్స్ తగ్గిస్తాము, లేదంటే ఇంక్యుబేషన్ టైం అని తగ్గిస్తాము. సో నెక్స్ట్ స్టెప్ is ligating these genomic fragments into the cloning vector. So first step ఏంటంటే isolate the total genome of the cells, then you cut the total genome by using restricted endonuclease. Second step, ligation with the suitable vector. The size of DNA fragment determines the type of vector into which is inserted. సో మనం ఏదైతే వెక్టర్ సూటబుల్ అవుతుందో ఆ వెక్టర్ తీసుకుంటాము. 10 kilo base pairs నుంచి 40 kilo base pairs వరకు వెక్టర్స్ మనం ఉపయోగించుకోవచ్చు. సో ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వెక్టర్ YAC ఉందనుకోండి, మనకి ఒక 40 kilo base pairs వరకు క్యారీ చేయగలుగుతుంది.
ఓకేనా. వెక్టార్ డిఎన్ఏ ఈజ్ క్లీవ్డ్ విత్ ద సేమ్ రిస్ట్రక్షన్ ఇన్ ద న్యూక్లియస్ యాజ్ జీనోమిక్ లైబ్రరీ. సో వెక్టార్ జీనోమ్ ఏదైతే జీనోమిక్ లైబ్రరీ ఏదైతే మనం జీనోమిక్ లైబ్రరీ క్రియేట్ చేయాలనుకున్నామో, హ్యూమన్ బీయింగ్ క్రియేట్ చేయాలనుకున్నాం, హ్యూమన్ బీయింగ్ క్రియేట్ చేయకుండా ఏదైతే రిస్ట్రక్షన్ ఎంజైమ్ ఉపయోగించామో ట్యాగ్ 1, అదే ఎంజైమ్ ఉపయోగించి ఈ వెక్టార్ కూడా క్లీవ్ చేయవలసి వస్తుంది అనమాట, క్లీవ్ చేయాలి. సో ద లైగేటెడ్ DNA mixer is used to transfer the bacterial or yeast cells to produce library of cell types. సో ఇప్పుడు ఈ క్లీవ్ చేసిన ఇన్సర్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని బ్యాక్టీరియాలే కానీ ఈస్ట్ సెల్స్లే కానీ మనం ఈ క్లోన్డ్ వెక్టర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. సో ఈచ్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్యాక్టీరియం ఆర్ ఈస్ట్ సెల్ గ్రో ఇంటూ కాలనీస్ ఆర్ క్లోన్ of identical cells, such each cell bearing the same recombinant plasmid. వీటిని ఏం చేస్తామంటే క్లోన్ కాలనీ కానీ క్లోన్స్ కానీ గ్రో చేస్తాము. సో ప్రతి సెల్ కూడా సో సేమ్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్స్ కలిగి ఉంటుంది అనమాట. సో ఐడియల్లీ ఆల్ ద DNA is the genome and the study will be represented in the library. సో టోటల్ జీనోమ్ అంతా కూడా లైబ్రరీలో ఉంటుంది, రిప్రజెంట్ అవుతుంది. PCR technique is useful for the amplifying the specific DNA sequence and directly from the genomic DNA is obviates a need for the production of genomic library, but PCR method is a limitation and useful for the amplification of short products. Okay. సో మనం వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దాని నుంచి మళ్ళీ మనం ఒక DNA తీసుకున్న తర్వాత ఒక ఏదో ఇంట్రెస్టెడ్ జీన్ తీసుకున్నాం, దాన్ని పికప్ చేసిన తర్వాత అది ఏమంటామంటే యాంప్లిఫై చేయడానికి యూజ్ PCR అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ. చూడండి, దిస్ ఇస్ ద సెల్ లైన్స్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో సెల్ లైన్స్, ఇవి సెల్స్ లేదా టిష్యూ. సో ఈ టిష్యూ నుంచి ఏం చేసాము, ఎక్స్ట్రాక్షన్ of genomic library. So genomic DNA తీసుకున్నాం. సో ఎంటైర్ జీనోమ్ అనమాట, ఎంటైర్ DNA. ఓకే, ఇది టిష్యూ, ఈ టిష్యూ నుంచి DNA తీసుకున్నాం. దిస్ ఈస్ ఎంటైర్ DNA of a single cell. Okay, means this contains total genes of an organism. Then partial digestion with restriction enzymes. Partial digestion means use low concentration of restriction enzymes or low incubation time, short incubation time. Okay, partially overlapping DNA fragments form any. Then insertion into the vector and cloning. So vectors, suitable vectors తీసుకుంటే vectors కూడా సేమ్ restriction enzyme ఉపయోగించి క్లీవ్ చేస్తాం. సో వాటిలో మనం ఇన్సర్ట్ చేస్తాం. సో జీనోమిక్ DNA లైబ్రరీ తయారైపోయింది. వీటిని మనం కల్చర్ చేసుకుని ఎక్స్ప్రెస్ అవుతుంటాయి. ఎక్స్ప్రెషన్ అయిన తర్వాత అక్కడ స్క్రీనింగ్ ఉంటుంది అన్నమాట. స్క్రీనింగ్ అంటే మనకి ఏ జీను ఏ క్లోన్లో ఉంది, లేదంటే ఏ కాలనీలో ఉంది, ఏ వెక్టర్లు ఉన్నది అనేటువంటిది మనం స్క్రీనింగ్ లో తెలుసుకుంటాము. స్క్రీనింగ్ లో తెలుసుకున్నప్పుడు ఆ స్క్రీనింగ్ లో ఐడెంటిఫై అయినటువంటి క్లోన్ నుంచి, ఐడెంటిఫై అయినటువంటి కాలనీ నుంచి మనం డిఎన్ఏని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఆ స్క్రీనింగ్ అనేటువంటిది మీకు సెకండ్ టాపిక్ లో చెప్తాను. స్క్రీనింగ్ అనేటువంటిది వేరే ఎస్సే, అక్కడ మీకు దాని కంప్లీట్ గా స్క్రీనింగ్ ఎలా ఉంటుందని చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఓన్లీ కన్స్ట్రక్షన్. ఓకే, సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ అంటే, genomic libraries are useful in genome sequencing and gene mapping projects, so which will eventually produce an atlas of the genetic organisms. తెలుసు మీకు అట్లస్ అంటే మనకి చిన్నప్పుడు ప్రపంచ మ్యాప్ చూడడానికి ఉపయోగించేవాళ్ళు. సో అట్లాగా మొత్తం ఏ జీన్స్ ఎక్కడ ఉన్నాయి, టోటల్ జీనోమ్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి జీన్స్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం జీనోమిక్ లైబ్రరీ ఉపయోగిస్తాం. So these are very useful in the study of the genetic basis of diseases. Genetic basis diseases అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీన్ డెఫిషియన్సీ డిసీజెస్ ఉన్నాయనుకోండి, డయాబెటీస్ కావచ్చు, సికిల్ సెల్ ఎనీమియా కావచ్చు, తలసీమియా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాటిని స్టడీ చేయడానికి ఉపయోగపడతాయి. సో దీస్ లైబ్రరీస్ ఆల్సో సర్వ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ జెనెటిక్ probes that can use the diagnosis and characteristics are relevant to genetic and individual.
ఓన్లీ కాపీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఈ డయాగ్నోసిస్ పర్పస్ లో కానీ ఈ మనకు ఈ డిఎన్ఏ లైబ్రరీస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వీటన్నిటికి అప్లికేషన్స్ అనమాట. వాటిని ప్రోబ్లు తయారు చేస్తాము, జెనెటిక్ ప్రోబ్స్ అంటాము. సో జెనెటిక్ ప్రోబ్స్ కోసం తీసుకున్నటువంటి డిఎన్ఏ మన జీనోమిక్ డిఎన్ఏ తీసుకోవడం జరుగుతుంది. సో అది అప్లికేషన్. సో ఏంటంటే జీన్ థెరపీలో కానీ లేదా జీనోమ్ ప్రాజెక్ట్స్ కానీ అలాగే జెనెటిక్ డిసీజెస్ క్యూర్ చేయడానికి కానీ డయాగ్నోసిస్ పర్పస్ లో కానీ ఇవన్నీ అట్లనే జీనోమిక్ లైబ్రరీ ఉపయోగించడం జరుగుతుంది. సో కమింగ్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సిడిఎన్ఏ లైబ్రరీ. సో సిడిఎన్ఏ లైబ్రరీ comprises the complementary DNA copies so complementary DNA copies population of mRNA in a tissue. The cDNA library lacks non-coding elements such as introns and regulatory elements found in genomic library. చూడండి, సో ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. జీనోమిక్ లైబ్రరీని టోటల్ జీనోమ్ లైబ్రరీని కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు సిడిఎన్ఏ లైబ్రరీలో ఏముంటుంది? టోటల్ జీనోమ్ ఆఫ్ సెల్ ఉంటుందా, ఉండదా? ఉండదు సార్. ఎందుకని ఇప్పుడు సిడిఎన్ఏ లైబ్రరీని మనం కన్స్ట్రక్ట్ చేయవలసి వచ్చింది? ఫస్ట్ జీనోమిక్ లైబ్రరీ కన్స్ట్రక్ట్ చేసాము, తర్వాత సిడిఎన్ఏ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎందుకు కన్స్ట్రక్ట్ చేయవలసి వస్తుంది? అంటే అన్వాంటెడ్ అవసరం లేదు కాబట్టి, అంటే అన్వాంటెడ్ ఎలిమెంట్స్ మనం రిమూవ్ చేసేస్తాం అనమాట. సో అట్లాగా ఎలా రిమూవ్ చేయాలన్నట్లయితే మరి జీనోమ్ తీసుకుని దాంట్లో అన్వాంటెడ్ ఏంటి, వాంటెడ్ ఏంటి మనకు తెలియదు కదా, ఎట్లా చేయాలి? ఇంట్రాన్స్ ఎలాగో నాన్ కోడింగ్ అని తెలుసు కాబట్టి. ఎలా తెలుస్తుంది ఇంట్రాన్స్ నాన్ కోడింగ్ అని? ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి. అంటే దీంట్లో ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైబ్రరీ నుంచి మనకు కావాల్సినటువంటి బయోటెక్నాలజీ బుక్స్ తీసుకోవాలనుకోండి. మరి బయోటెక్నాలజీ బుక్స్ లైబ్రరీ నుంచి తీసుకోవాలంటే మన నాగేశ్వరరావు గారు తీసుకెళ్ళి బయోటెక్నాలజీ బుక్స్ తీసుకురాని అన్నారు అనుకోండి, తీసుకొస్తారా? కాదు కదా. అప్పుడు ఏం చేయాలి? ఎవరు తెలుస్తుంది? మేడం గారికి కానీ అందుకని తీసుకెళ్తే అప్పుడు మనకి ఏ ఉపయోగపడతాయి బుక్స్ అనేటువంటి తెలుస్తుంది. సో అట్లాగే ఇక్కడ జీనోమిక్ లైబ్రరీలో సీక్వెన్స్ ఏది ఉన్నది ఏదన్నది మనకు తెలియదు. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఎంఆర్ఎన్ఏ అని తీసుకుంటాం. ఎంఆర్ఎన్ఏలో ఓన్లీ కోడింగ్ ఉంటుంది కదా. సో మెచ్యూర్డ్ ఎంఆర్ఎన్ఏలో నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఉంటుంది, ఓన్లీ కోడింగ్ సీక్వెన్స్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తుంది, మెచ్యూర్డ్ ఎంఆర్ఎన్ఏ తీసుకుంటాను. ఓకేనా? మెచ్యూర్డ్ ఎంఆర్ఎన్ఏ తీసుకుంటే దాని నుంచి కాంప్లిమెంటరీ ఎంఆర్ఎన్ఏలో ఏ సీక్వెన్స్ ఉంటుంది? ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ దాంట్లో జెనెటిక్ కోడ్ ఎలా ఉంటుంది? జెనెటిక్ కోడ్ ఎలా ఉంటుంది? డిఎన్ఏతో కంపారిటివ్ ఉంటుందా, కాంప్లిమెంటరీగా ఉంటుందా? డిఎన్ఏ తోటి ప్యారలల్ గా ఉంటుందా, కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఉంటుంది ఎంఆర్ఎన్ఏలో. ఎందుకంటే జీన్ లో ఏ ఉంది అనుకోండి, ఎంఆర్ఎన్ఏలో ఏముంటది? జీన్ సీక్వెన్స్ ఏ ఉంది అనుకోండి, జీనోమ్ లో ఏ ఉంది, ఎంఆర్ఎన్ఏ ఏముంటది? టీయా యు ఉంటుంది. అదే ఇక్కడ జీ ఉంది అనుకోండి, ఇక్కడ సి ఉంటుంది. అక్కడ సి ఉంది అనుకోండి, ఇక్కడ జీ ఉంటుంది. సో కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఉంటుంది. దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ cDNA synthesis by the reverse transcriptase. మనం ఇక్కడ ఏంటంటే డిఎన్ఏని తయారు చేస్తాం. ఏం తయారు చేస్తాం? డిఎన్ఏని తయారు చేస్తాం. సో ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ తయారు చేసేటువంటి ఎంజైమ్ ఏంటండి? DNA synthesis from the RNA.
డిఎన్ఏ నుంచి DNA ఆర్ఎన్ఏ వచ్చే dependent డిఎన్ఏ డిపెండెంట్ RNA polymerase. RNA polymerase. Very good. DNA dependent RNA polymerase is nothing but reverse transcriptase. Okay, reverse transcriptase. Okay, so first step చూడండి. సో mRNA తీసుకున్నాము. mRNA నుంచి cDNA synthesis by the reverse transcriptase. సో mRNA నుంచి ఏమొస్తుంది? DNA సీక్వెన్స్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది? DNA సీక్వెన్స్. And then remove the mRNA template by the RNA is H or alkali. అంటే సోడియం హైడ్రాక్సైడ్ లాంటివి ఉపయోగిస్తాం. సో mRNA యొక్క టెంప్లెట్ రిమూవ్ చేస్తాం. సో ఇది mRNA యొక్క టెంప్లెట్ ఇది. ఈ టెంప్లెట్ ని రిమూవ్ చేస్తే మన డిఎన్ఏ వస్తాం. ఇది డిఎన్ఏ సీక్వెన్స్. ఓకేనా, ఇది డిఎన్ఏ సీక్వెన్స్. ఈ డిఎన్ఏ సీక్వెన్స్ మనం ఏం చేస్తాం, మళ్ళీ సెకండ్ స్టాండ్ డిఎన్ఏ సింథసిస్ బై డిఎన్ఏ పాలిమరేజ్. సో ఇక్కడ mRNA నుంచి cDNA తీసుకున్నాం, cDNA నుంచి మొత్తం కంప్లీట్ డిఎన్ఏ తీసుకుంటాం. ఓకే, సో mRNA నుంచి ఎన్ని స్టాండ్స్ వస్తాయి డిఎన్ఏలు? ఓన్లీ సింగిల్ స్టాండ్ వస్తుంది కదా. ఒక mRNA నుంచి ఎన్ని స్టాండ్స్ వస్తాయి? సింగిల్ స్టాండ్ వస్తుంది. ఆ సింగిల్ స్టాండ్ మనం డబుల్ స్టాండ్ చేయాలి. డబుల్ స్టాండ్ చేయాలంటే ఏం ఉపయోగించాలి? ఎంజైము mRNA నుంచి సింగిల్ స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ రావడానికి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఉపయోగించాము. సింగిల్ స్టాండ్ వచ్చింది. సింగిల్ స్టాండ్ వచ్చిన తర్వాత mRNAని క్లీవ్ చేసేస్తాం. mRNA క్లీవ్ చేసేయడానికి ఏం ఉపయోగించామంటే RNase H అని ఉపయోగించాం. సో అక్కడ ఏమో mRNA క్లీవ్ అయిపోతుంది, ఇంకా డిఎన్ఏ ఉంటుంది, సింగిల్ స్టాండ్ డిఎన్ఏ ఉంటుంది. ఈ సింగిల్ స్టాండ్ డిఎన్ఏ నుంచి మనం ఏం తయారు చేయాలి? డబుల్ స్టాండ్ డిఎన్ఏ తయారు చేయాలి. సో డబుల్ స్టాండ్ డిఎన్ఏ తయారు చేయాలంటే ఇంకొక డిఎన్ఏ మాలిక్యూల్ తయారవ్వాలి. డిఎన్ఏ మాలిక్యూల్ తయారు చేసేటువంటి డిఎన్ఏ టు డిఎన్ఏ ఎంజైమ్ ఏంటండి? DNA polymerase. వెరీ గుడ్, డిఎన్ఏ పాలిమరేజ్. ఇప్పుడు డబుల్ స్టాండ్ డిఎన్ఏ తయారైంది. సో డబుల్ స్టాండ్ డిఎన్ఏని ఇప్పుడు సేమ్ ఇక్కడ జీనం తయారైపోయింది అనమాట. సో ఇక్కడ ఈ స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉందో, జీనోమిక్ లైబ్రరీలో స్టెప్ ఏదైతే ఉందో అది ఇక్కడ చేస్తాము. ఏం చేస్తాము? రిస్ట్రక్షన్ ఎండోన్యూక్లియస్ ఉపయోగిస్తాము. ఫ్రాగ్మెంట్స్ కింద క్లీవ్ అవుతుంది. ఆ ఫ్రాగ్మెంట్స్ ని వెక్టర్స్ లో ఇన్సర్షన్ చేస్తాము. ఆ వెక్టర్స్ ని బ్యాక్టీరియాలో కానీ ఈస్ట్ లో కానీ మనం ఇంట్రడ్యూస్ చేసి వాటిని మనం గ్రో చేస్తాం. సో దట్ ఈస్ cDNA లైబ్రరీ. సో ఇక్కడ స్టెప్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రిపరేషన్ ఆఫ్ cDNA ఫ్రమ్ ది mRNA ఎప్పుడైతే చెప్పానో అది మీకు ఇక్కడ కంప్లీట్ గా ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్ స్టెప్ క్లోనింగ్ ఆఫ్ cDNA PBR వెక్టర్ ఉపయోగిస్తాం. ఓకేనా, అండ్ యూజెస్. So cDNA libraries provides a powerful means of examining the cells and tissue specific gene expression. Specific gene expression ఉంటుంది, నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఉంటుంది కాబట్టి. So they are useful for the isolating gene that code for the mRNA and also reverse genetic where the additional genomic information is of less use. సో ఏదైతే మనకు అవసరం లేదు అది ఉండదు, అవసరమైనటువంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది. cDNA libraries are also used to express the eukaryotic gene in prokaryotes. cDNA libraries produced in eukaryotic cells lack into introns can be readily expressed into bacterial cells. Okay, Nandi? cDNA libraries are used to express eukaryotic gene in prokaryotes. So eukaryotic genes ని prokaryotes లో ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ జీన్ ఉంది. ఇన్సులిన్ జీన్ ఏం చేస్తాం మనం ఇప్పుడు ఈ కాలలో పెట్టాము. ఈ కాలో ఇప్పుడు ఇన్సులిన్ జీన్ ఎక్స్ప్రెస్ చేస్తాం, అందుకని ఇన్సులిన్ తయారు చేయదు. సో ఆ విధంగా మొన్న అయితే బీటీ కాటన్, ఇన్సులిన్ ప్రొడక్షన్, గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్స్ అని ఏదైతే చెప్పామో అలాంటి చెప్పిన అప్లికేషన్స్ అన్ని కూడా ఇలాగా cDNA లైబ్రరీస్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట, జీన్స్. ఓకేనా, సో దట్ ఈస్ టుడే టాపిక్. సో ఐ హోప్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి అటెండెన్స్ చెప్పండి.
అడిగినస్ ఒకసారి రేష్మా హర్షిని Present, sir. సంధ్య Present, sir. శ్రీలేఖ ఆశాదేవి లీనా ప్రెజెంట్ సార్. చమిందవాస్ చమిందవాస్ వచ్చాడు కదా చాలా చమిందవాస్ రాలేదా ఓకే విజయ్ కుమార్ Present, sir. సుమలత ప్రెజెంట్ సార్. ప్రియాంక సెవెన్ సార్. హర్ష Present, sir. వందన ప్రెజెంట్ సార్. ఓకే సో ఈ వీడియో నెక్స్ట్ 4th అవర్ మీకు ఈ వీడియో పంపుతాను మెటీరియల్ పంపుతున్నాను వీడియో మళ్ళీ ఒకసారి అవసరం చూసి దీనికి సంబంధించినటువంటి ఏమంటుందండి రెఫరెన్స్ వీడియో కూడా మీకు ఒక లింక్ చేస్తాను సో 4th అవర్ నా క్లాస్ ఏమి ఉండదు 4th అవర్ ఆ వీడియో చూడాలి మీరు అందరూ వీడియో చూసి నోట్స్ రాయేసుకో ఓకేనా ఓకే Okay, sir. Thank you.